వాజీవత్తులకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఏపీ జెన్జెడ్ వార్ టౌన్ హాల్ సమావేశాలు. డిఎస్సి అవకతవకలపై మండిపడిన వైసీపీ నేతలు. డ్రగ్స్ రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలి. సమాచారం ఇచ్చి సహకరించండి. డ్రగ్స్ కు దూరంగా ఉందామంటూ ప్రతిజ్ఞ చేయించిన సిపి శంకవ్రత బాక్షి. బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలు. రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా పేదలకు సబ్సిడీపై బియ్యం పంపిణీ. ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు విద్యావేత్త మండలి వెంకట కృష్ణారావు జయంతిని కలెక్టరేట్లో ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబు మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వాతంత్ర సమరయోధుడిగాను విద్యాభివృద్ధికి విశేష సేవలు అందించిన మహనీయుడిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సెట్విజ్ సిఇఓ వి విశ్వేశ్వరరావు, వయోజన విద్యాశాఖ డిడి సోమేశ్వరరావు, ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని మండలి వెంకట కృష్ణారావుకు నివాళులు అర్పించారు. రెండేళ్ల పరిపాలనా కార్యక్రమం ద్వారా కూటమి ప్రభుత్వ నేతలు ఇంటింటికి అసలు వెళ్తున్నారా లేదా అన్న సందిగ్ధత ప్రజల్లో నెలకొందని మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి ఆరోపించారు. కోలగట్ల నివాసంలో ఈరోజు ఏపీ జెన్జెడ్ వార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. టౌన్ హాల్ సమావేశాలు కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా వీరభద్రస్వామి మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలు ఒకటైనా అమలు చేశారా అని ప్రశ్నించారు. సూపర్ 6 హామీలు అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు వెంకటేశ్వర స్వామిపై ప్రమాణం చేసి చెబుతారా అని అన్నారు. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని వైసీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ విజయనగరం జిల్లాకి తలమానికంగా మారుతుంది అని అనుకొని ఎంతో మంది ప్రజలు ఆకాంక్షిస్తున్న ఎయిర్పోర్ట్ ని వాళ్ళు వైజాగ్ జిల్లాగా దీన్ని ఎయిర్పోర్ట్ ని కూడా అక్కడే జోడించే విధంగా వాళ్ళు అధికారపూర్వకంగా అక్కడ స్టేజ్ మీద ప్రకటించారని చెప్పేసినట్టు ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి మన జిల్లాకి ఏముంటుందని చెప్పేసి అడుగుతున్నాను. ఇక్కడున్న జిల్లా వాసులకు కానీ లేకపోతే అక్కడున్న ప్రాంత ప్రజలకు కానీ మీరు ఒక్కటంటే ఒక ఉద్యోగం అక్కడ వేయగలిగారా? ఇక్కడ యువత లేరా? లేకపోతే ఇక్కడ ఉద్యోగం చేయగలిగే క్షోమతున్న లేరా? లేకపోతే తెలివున్న లేరా? ఎందుకు మా ప్రాంతానికి ఎయిర్పోర్ట్ని తీసుకొచ్చి మా ప్రాంత ప్రజలకు మీరు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అని చెప్పేసి మనం ఒకసారి బలంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నది. సూపర్ 6 అమలు చేశామని రాష్ట్ర శాసనసభలో ప్రకటించడం కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి యావత్ భారతదేశ ప్రజలకి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి తిరుపతిలో మీరు ప్రమాణం చేయగలరా చంద్రబాబు నాయుడు అని మేము అడుగుతున్నాం. ఎందుకంటే మీరు 1-2 కార్యక్రమాలు చేసి 6 కూడా చేశామని చెప్పడం ఎవరిని మోసం చేస్తున్నారో, మిమ్మల్ని ఇష్టపడి మీ నాయకత్వాన్ని కోరుకున్న ఈ ప్రజల్ని మోసం చేయలేదా అని అడుగుతున్నాం. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో తీసుకెళ్ళాలి. ఆయన పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు నవరత్నాలు ప్రజలకు అందజేసి ప్రజలకు అందుతున్నాయా లేదా అని కనుక్కోమని మన గడప గడప కార్యక్రమానికి వెళ్ళమన్నారు. ఆ విధంగానే వాళ్ళు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కూడా తిరుగుతుంది. ఎక్కడ తిరుగుతున్నారు? వాళ్ళు ఇంటింటికి తిరుగుతున్నారా? ఎవరైతే ఆ పార్టీ కూటమి సానుభూతి పరులు ఉన్నారో వారి ఇంటికి వెళ్ళి ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు తప్ప మనలాగా ఇంటింటికి తలుపు తట్టి ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు పిలిచి ఈ కార్యక్రమాలు మీకు అందేయా లేదా, అందుతున్న కార్యక్రమాల్లో రూపాయలు లంచం ఇచ్చారా అని అడిగే ధైర్యం ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రజలకు లేదని. భోగాపురం విమానాశ్రయానికి విశాఖపట్నం పేరుతో పిలవడాన్ని సిపిఐ తీవ్రంగా వ్యతిరేకించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య నిప్పులు చెలరేగారు. విజయనగరం అమరభవన్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య మీడియాతో మాట్లాడారు. భోగాపురం ఎయిర్పోర్టుకు విశాఖపట్నం పేరుతో పిలవడం హర్షించదగింది కాదని అన్నారు. ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ఇన్ని
కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. పొదుపు మంత్రం ప్రజలకైనా మీకు వర్తించదా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. రాష్ట్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేశారో కూటమి నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబుకు చిన్నచూపు ఎందుకని ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాలను అమలు చేయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని నిలదీశారు. నీటిలో 21 మంది విద్యార్థులు చనిపోతే కంటతడి పెట్టని పవన్, మోడీ అభివృద్ధి చూసి కంటతడి పెట్టడం హాస్యాస్పదమన్నారు. మీడియా సమావేశంలో సిపిఐ నాయకులు కామేశ్వరరావు, ఉమ్మి రమణ, భుగత అశోక్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఇచ్చేది కేంద్ర గవర్నమెంట్, ఒక్క సంవత్సరం ఇచ్చింది, చేతులు దులుపుకుంది. దాని గురించి ఏమైనా మీరు మాట్లాడారా? నిలదీయాల్సిన అవసరంలా కనీసం అడుక్కున్నారా మీరు? దాన్ని కూడా మీరు అడగలే. పైగా నరేంద్ర మోడీ గారిని గురించి విద్యార్థులు, యువకులు చాలా బాధపడ్డారట. వాళ్ళు వేరే మాట్లాడేటప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి కన్నీరు మున్నీరై విలపిస్తూ ఉన్నాడట సారు గారు. ఎందుకు సార్, ఏమైంది సార్ అంతగా ఏడవడానికి గల కారణం ఏంటి సార్ అని మేము అడుగుతా ఉన్నాం. 21 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకొని నీటి పరీక్ష లీకేజ్ అయి వాళ్ళు చచ్చిపోతే అప్పుడు కన్నీళ్లు రాలేదా? 23 లక్షల మంది విద్యార్థులు మళ్ళీ సంవత్సరం తర్వాత సంవత్సరం వరుసపెట్టి లీకేజీలు అయితే అప్పుడు తల్లిదండ్రుల బాధ మీ కళ్ళకు కనిపించలేదా? ప్రధానమంత్రి గారిని నిలదీస్తే మాకు అన్యాయం జరిగింది, మీరు ప్రశ్నించరా, మీరు రాజీనామా చేయమని అడగరా అని చెప్పి ప్రధానమంత్రి గారిని అడిగినందుకే మీ కన్నీళ్ళు వస్తూ ఉన్నాయా? మీ కన్నీళ్ళు వస్తా ఎందుకండి? ఒగలమారు ఏడుపులు ఎందుకు ఏడుస్తున్నావండి? పవన్ కళ్యాణ్ గారు కుర్చీ కోసం ఏడుస్తూ ఉన్నావా? ఈ రాష్ట్ర ప్రజల కోసం ఏడుస్తున్నావా? ఈ రాష్ట్ర ప్రజల కోసం నువ్వు ఏమి ఏడ్చావో చెప్పమని మేము కమ్యూనిస్ట్ పార్టీకి అడుగుతున్నాం. ఏం ఏడ్చావు? మళ్ళీ అడుగుతున్నాం, నువ్వు ఏం ఏడ్చావు? ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఏడ్చావా? రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని ఏడ్చావా? స్టీల్ ప్లాంట్ మూత వేయద్దని ఏడ్చావా? దేని గురించి ఏడ్చావు? కాబట్టి ఇలా ఒకరమాలు ఏడుపు ఏడ్చి మళ్ళీ విద్యార్థులంతా సంఘ విద్రోహ శక్తులైనట్టు మాట్లాడుతున్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంకి విశాఖపట్నం జీఎంఆర్ ఏదోతో పాటు పక్కన భోగాపురం పేరు పడితే ఏ చట్టం ఒప్పుకోదో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెబితే బాగుంటుందని ఏపీ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీటీ బాబ్జీ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ జనవరి 4న మొదటిసారిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు టెస్ట్ ఫ్లైట్లో వచ్చినప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరుతో హోర్డింగ్లు పెట్టి ఆగస్టు 1న ప్రారంభోత్సవం నాటికి ఎందుకు భోగాపురం పేరు తొలగించారో చెప్పాలని జీఎంఆర్ సంస్థ అప్పుడు ఏర్పాటు చేసిన హోర్డింగ్ని తన ఫోన్లో చూపించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు సత్కరించిన రాష్ట్ర ప్రభుత్వం విమానాశ్రయం కోసం 2750 ఎకరాలు 304 కుటుంబాలు ఇస్తే కనీసం మోడీ, చంద్రబాబు రైతులను సత్కరించలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, నెల్లిమర్ల నియోజకవర్గం నుండి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రిగా పనిచేసిన పత్తివాడ నారాయణ స్వామి నాయుడిని సత్కరించాలనే ఆలోచన ప్రభుత్వానికి, అధికారులకు లేకపోవడం బాధ కలిగించిందని అన్నారు. ఈరోజు మీరు విశాఖపట్నం పేరు పెట్టి విశాఖపట్నం పర్వాలేదండి, విజయనగరమైన విశాఖపట్నం ఒకటని ఎలా మాట్లాడతారు? మీరు చేసింది 3 తప్పులు. ఒకటి, మేము ఈరోజు క్లియర్గా చెప్తున్నాం గౌరవ మంత్రి గారికి, అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు పెట్టడాన్ని మేము వ్యతిరేకించలేదు, జిఎంఆర్ యూనివర్సిటీ అని పెట్టిందని మేము వ్యతిరేకించలేదు, విశాఖపట్నం అని మీరు పెట్టిందని మేము వ్యతిరేకించలేదు. విజయనగరం లోగో ఎందుకు లేదు, విజయనగరం భోగాపురం పేరు ఎందుకు లేదని అడుగుతున్నాం. ఇంతేకాకుండా గౌరవ మంత్రి గారు మర్చిపోయిన అంశాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాం. 1979లో విజయనగరం జిల్లా ఏర్పడింది. ఇప్పటికి 47 సంవత్సరాలు ఈ జిల్లాలో మీరు ఏదైతే ఎయిర్పోర్ట్ ప్రారంభించారో ఆ ఎయిర్పోర్ట్ ప్రారంభించిన నియోజకవర్గంలో 9 సార్లు పోటీ చేసి 7 సార్లు గెలిచి మంత్రి అయిన పతివాడ నారాయణ స్వామి నాయుడు గారిని ఎందుకు మీరు ప్రధానమంత్రి గారు కానీ మీ ముఖ్యమంత్రి గారు కానీ పిలిచి సత్కరించలేదు? సీతారామరాజు మీరు పెట్టినటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మరి ఆ మనిషిని గుర్తించలేదు, ఆ రైతుని గుర్తించలేదు, ఈ జిల్లా గౌరవాన్ని మీరు గుర్తించలేదు, జిల్లా ప్రజలను మీరు గుర్తించలేదు. మీరు ఎలా మాట్లాడతారు? రంగారెడ్డి జిల్లాలోనేమో శంషాబాద్ ఉంది, శంషాబాద్ పక్కనే రంగారెడ్డి జిల్లా ఉంది, ఏదైనా ఒకటని. మరైతే విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది, రైల్వే జోన్కి విజయనగరం పేరు పెడతారా? మీరు ఒప్పుకుంటారా? సాధ్యమేనా? దయచేసి మంత్రిగా మీరు మాట్లాడాలి తప్ప మీకు పూర్తిగా
మీరు ఏదో తప్పించుకోవడం కోసం ప్రజలను తప్పుదో పట్టించడం కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు. విజయనగరం గత 3 రోజులుగా ఎండ తీవ్రత ఉండడంతో ప్రజలు రైతులు వర్షం కోసం ఆతృతగా ఎదురుచూశారు. ఎప్పుడు వర్షం పడుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వర్షం కురవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వర్షంతో వాతావరణం చల్లబడగా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. రైతులు కూడా ఈ వర్షం పంటలకు మేలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో ఎల్నినో ప్రభావం ఎక్కువగా ఉందని, కూరగాయల పంటలకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చిట్టిబాబు అన్నారు. ఈ రోజు ఆయన తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. వర్షం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. కూరగాయల పంటలు, ఉద్యానవన పంటలతో ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఉద్యానవన పంటలపై మొగ్గు చూపాలన్నారు. ఈ ఏడాది ముందుగా ఫోర్కాస్ట్ చేసిన ప్రకారము వాతావరణ అసమతుల్యత, తీవ్రమైన ఎల్నినో ప్రభావం అనేది విజయనగరం జిల్లాలో ప్రత్యక్షంగా పరోక్షంగా కనిపిస్తుంది. ఇప్పటికే 40 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం తక్కువగా పడడం వలన ఉద్యానవన, వ్యవసాయ పంటలకు తీవ్రమైన ప్రాబ్లం వచ్చింది. ఇప్పటికే వరి నాట్లు ఇంకా పూర్తి కాకపోవడం, ఉద్యానవన పంటల్లో కూడా ప్రధానమైనవి ఖరీఫ్లో వేసే కూరగాయలకు నారులు అలాంటివి పోసుకొని రైతాంగం ఆకాశం వైపు చూడడం అనేది జరుగుతుంది. ఎంతైనా నీటిపారుదల అనేది ప్రధానమైనది. ఎక్కడో బోర్లు ఉన్న ప్రాంతం విజయనగరం జిల్లాలో కాస్త తక్కువగా ఉండడం మూలాన అలాంటి ప్రాంతాల్లో మాత్రమే కేవలం టమాటో, వంగ ఇలాంటి రకాలు వేసుకోవడానికి రైతులు కొంత ప్లాన్ చేసుకుంటున్నారు. మిగతా ప్రాంతంలో కూడా అంతర పంటలు ఎక్కువగా విజయనగరం జిల్లాలో రైతులకు ప్రధానంగా బీర పంట, తర్వాత ఈ చిక్కుడు, కౌపియా ఇవన్నీ కూడా ఇక్కడ ఎక్కువగా రైతులకు అలవాటు. ఈ పంటలన్నీ కూడా ప్రస్తుతానికి వేసుకోవడం అనేది ఎక్కడ చాలా తక్కువగా జరిగింది. దీనివలన రైతాంగము ఇక పెసరా, మినుము లాంటి పంటల వైపు వెళ్ళడం అనేదే మార్గం తప్ప వేరే పరిస్థితులు, ఈ తీవ్రమైన వర్షాభావ పరిస్థితులను ఎదుర్కోవడానికి రైతాంగము పంటలను మార్పిడి చేసుకోక తప్పదు అని భావిస్తున్నామండి. విజయనగరంలో పూల్బాగ్, పీవీజీ, ఎల్బీజీ నగర్, వినాయక్ నగర్, గురజాడ నగర్, జొన్నగుడ్డి, గోడగల వీధి, గంజిపేట, కనకపాక దళిత కాలనీలో అనేక దశాబ్దాలుగా అనేక కుటుంబాలు నివాసం ఉంటున్నారు. కావున ఈ దళిత కాలనీలో ఇల్లు లేని దళితులకు ఇల్లు నిర్మించాలని, సామూహిక మరుగుదొడ్లు, 200 రూపాయల కొలాయిలు, కాలువలు మంజూరు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకర్రావు డిమాండ్ చేశారు. సామాజిక శంఖారాగం ముగింపు ఈ రోజు మున్సిపల్ కార్పొరేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జొన్నగుడిలో మహిళలు గత 6 నెలలుగా సామూహిక మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రస్తుతం ఇల్లు లేని వారికి ఇల్లు మంజూరు చేయాలని, ఇళ్ల పనులకు వెళ్తున్న మహిళలకి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈరోజు సామూహిక మరుగుదొడ్లు అంటే చాలా గౌరవప్రదమైనటువంటి, మహిళలకి అవసరమైనటువంటివి. మరి అటువంటి సామూహిక మరుగుదొడ్లు ఈరోజు రన్నింగ్లో లేవు, కరెంట్లు లేవు, డోర్లు లేవు, అక్కడ ఉన్న మోటార్ కూడా రిపేర్ అయిపోయి ఉన్నది. అలాగే కుక్కలు విహారయాత్రలు చేస్తున్నాయి. ఒక కోడి పెంచుకున్న, గొర్రెపిల్ల పెంచుకున్న, ఆవులు, పశువులు కలిపి కుక్కలు చీరేస్తాయి శుభ్రంగాను. కాబట్టి ఈ పట్టణంలో ఈ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈ శంకరావం సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే కుక్కల మీద చర్యలు తీసుకోవాలి. అలాగే చిన్నపిల్లలు వీధిలో తిరగడానికి కూడా చాలా భయంకరంగా ఉన్నది. కాబట్టి ఈరోజు మౌలిక సదుపాయాలతో పాటు మూగజీవాలను కూడా మీరు ఏదో ఒక విధంగా పట్టుకోవాలని చెప్పేసి, ప్రజలకు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. జొన్నగుడ్డిలో ఉన్నటువంటి సామూహిక మరుగుదొడ్డి రిపేర్ అయ్యి 2 ఏళ్ళు అవుతున్నా కనీసం బాగు చేయలేదు. నీరు రావట్లేదు, డోర్లు పోయినాయి, కరెంట్ లేదు. అలాగే పాత అరిజినపేట, కనపాక పాత అరిజినపేటలో డోర్లు పోయాయి, కరెంట్ లేదు, నీరు లేదు, మరుగుదొడ్డి సామూహిక నిర్వహణ లేదు, కనీసం పట్టించుకోవట్లేదు. అక్కడే కాదు, ఈరోజు ఉప్పర వీధిలో, జొన్నగుడ్డి ఉప్పర వీధిలో వాళ్ళకి సామూహిక మరుగుదొడ్డే లేదు, కొలాయిలు లేవు, అయినా పట్టించుకోవట్లేదు. ఈరోజు ఎవరో ఎంతోమంది చెప్తున్నా, ఎన్ని సంవత్సరాలు అవుతున్నా ఈరోజు పేదల నివాసం ఉంటున్న గంజిపేటలో దళితులకి ప్రభుత్వ స్థలం అది.
అనేక జీవోలు వచ్చాయి. ఇప్పుడు కూడా జీవో నెంబర్ 3, జీవో నెంబర్ 30 వచ్చింది. కానీ వాటి ప్రకారంగా పట్టాలు ఇవ్వడం లేదు. గొడగల వీధిలో ఉన్న కొళాయి తొలగించారు. ఈరోజు రోడ్డు ఏడాది చేస్తున్నాం, కొళాయి వేస్తామని చెప్పారు. కొళాయి వేయకుండా 2 ఏళ్ళు పెట్టి తిప్పుతున్నారు. మరి ఈ రకంగా దళితులను ఇబ్బంది పెడితే ఏం న్యాయం అని చెప్పి అడుగుతున్నాం. విజయనగరం జిల్లా గజత్నంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఆధ్వర్యంలో ఏపీ జన్ జెడ్వార్ టౌన్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ స్థాయి నాయకులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డిఎస్సి 2025 స్కామ్పై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలన్నారు. డిఎస్సి లీకేజ్ అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏదైనా స్పోర్ట్స్ కోటా ఉందో టీడీపీ సభ్యులు డబ్బులు తీసుకొని డిఎస్సిలో 400 ఉద్యోగాలు వేసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి విద్యాశాఖ మంత్రికి చిత్తశుద్ధి ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఈ సమావేశానికి వైసీపీకి చెందిన నాయకులు, యువత, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఎవరికే ఉద్యోగం అంటే ఎవరు డబ్బు ఇస్తే వాడికి సుమారు 400 పోస్టులు. ఈ 16,000లో 400 పోస్టులు ఈ విధంగా అన్యాయంగా పైపోయి పాపం మెరిట్లో వచ్చిన మరి యువకులు ఎంతో ఆవేదనతో, బాధతో ఈరోజేమో తిరుగుతున్నారు. కోర్టుకి వెళ్ళారు, కోర్టులో కూడా మేనేజ్ చేసే పరిస్థితి. నేను మాట్లాడిన కాదు మేనేజ్మెంట్, నిరుద్యోగ యువకులు ఆవేదనతో వాళ్ళు మాట్లాడతారు. ఆ ఆవేదన అర్థం చేసుకుని నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ కూటమి ప్రభుత్వానికి, విద్యాశాఖ మంత్రికి నిజంగా నేను తప్పు చేయలేదు, నేను నిజాయితీగా మంచి. రాజంపట్నంలో భారీ చోరీ కలకలం రేపింది. స్థానిక బొబ్బిలి రోడ్లో నివాసం ఉంటున్న ఉండ్రాల అప్పలరాజు గత వారం రోజుల క్రితం తీర్థయాత్ర నిమిత్తం ఇంటికి తాళాలు వేసుకొని కుటుంబ సమేతంగా వెళ్లారు. తాళాలు వేసిన ఇల్లు తెరిచి ఉండడం గమనించిన పక్కింటి వారు అప్పలరాజుకు సమాచారం అందజేశారు. ఇంటికి చేరుకున్న అప్పలరాజు ఇంట్లో చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువా తెరిచి 25 తులాల బంగారం, 2 కేజీల వెండి, 2 లక్షల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు పోలీసులు. రంగంలోకి పోలీసులు క్యూ టీం దిగి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పౌష్టికరమైన ఆహారం తీసుకునేందుకు వీలుగా తక్కువ ధరలకే స్క్రీమ్ రైస్, రా రైస్ ఇవ్వడం జరుగుతుందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జి మురళీనాథ్ తెలిపారు. కలెక్టరేట్లోని డిఎస్ఓ కార్యాలయంలో ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. స్టీమ్ రైస్ కిలో 52 రూపాయలు, రా రైస్ కిలో 50 రూపాయలకు లభ్యమవుతాయన్నారు. నెలకు ఒక్కసారి తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక రేషన్ కార్డుకు 10 కేజీల చొప్పున ఇవ్వడం జరుగుతుందని అన్నారు. వినియోగదారులు బియ్యం కొనుగోలు చేసి వినియోగించుకోవాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్ గారి ఆదేశాల మేరకు, మన కొండపల్లి శ్రీనివాస గారి ఆదేశాల మేరకు ప్రజలకు అందుబాటులో స్టీమ్ రైస్ 52 రూపాయలకి, రా రైస్ 50 రూపీస్కి 25 రైస్ మిల్ పాయింట్ల ద్వారా 7 రైతు బజార్ల ద్వారా ప్రజలకి వైట్ కార్డు హోల్డర్స్కి అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి వైట్ కార్డుకి నెలకి 10 కేజీలు చొప్పున ఇవ్వటం జరుగుతుంది. ఈ రైస్ మిల్ పాయింట్స్ ఇవన్నీ రైస్ మిల్లర్స్, జిల్లా రైస్ మిల్లర్స్ సౌజన్యంతో వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది వైట్ కార్డు హోల్డర్స్ అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరటం జరిగింది. నగరంలోని డెక్కన్ వీధి ప్రాంతంలో మురుగునీరు సమస్య తీవ్రంగా వేధిస్తుందని, మురుగు కాలువలోకి పూడికతీత సక్రమంగా తీయకపోవడంతో తిరిగి మురుగునీరు ఇళ్లలోకి చేరుతుందన్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న వాసులకి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. బిఎంసీ అధికారులకు ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సమయానికి పారిశుద్ధ్య సిబ్బంది పూడికను తీస్తే ఎలాంటి సమస్య ఉండదని వారు చెబుతున్నారు. మురుగు కాలువ నుంచి మురుగునీరు సక్రమంగా వెళ్ళకపోవడంతో ఎన్నో అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరం ఆగస్టు నెల రాగానే తొక్కు తీసేవారు రెల్లోలు వచ్చి తీసి వర్షం పడగానే కొట్టుకునేది. కాలవ పోయింది. మా గొట్టంలో నీరు పైకి మా ఇంట్లోకి తంతుంది చెత్త నీరు అంతా. ఏటి చేయమంటారు, మీరు ఏటి పట్టింపు చేసుకోలేదు. కాలువ శుభ్రం బాగు చేయించి కంగాలంతా తొక్కు అంతా తీయించాలి. తీయిస్తే మాకు అవుతుంది. అయితే కాలువ అవ్వదు. ఏటి చేయమంటారు, ఇంకేటి చెప్పమంటావు బాబు. సచివాలయానికి వెళ్ళా ఈ మాట ఏం చెప్పలేదు. వస్తామండి అంటే మేడం వచ్చింది. మేము ఏటి చేసుకుంటారండి మీరును నేను పట్టింపు చేసుకోను అని ఒక ఆవిడ అంటుంది. ఇంకేటి చెప్పమంటారు బాబు. అంటే కాలువ నీరంతా మన ఇంట్లోకి వస్తుంది. కుళ్ళు నీరంతా మీద నుంచి రెడ్డికి ఇది నుంచి ఓడి నీరంతా మా గొట్టం తంతుంది. ఏటి చేయమంటాం, ఇంకా ఏటి అడుగుతాం. వీళ్ళు వస్తే ఇలాగ ఇక కౌన్సిలర్ వస్తే చెప్తాం. ఈ కౌన్సిలర్ ఉండు బాబు నాకు ఓటేసి అండి గెలిపించేయండి అంటారు. కానీ ఈ కాలం అంతా చూడడం మన ప్రాబ్లం చూడాలా, ఇది రాకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు డిఎస్సి 2025 అక్రమాలపై ఈరోజు మాజీ శాసనసభ్యులు సంభంగి వెంకట చిన్నప్పలనాయుడు ఆధ్వర్యంలో బొబ్బిలి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో జెన్ జెడ్ వార్ పేరుతో టౌన్ హాల్ సమావేశం నిర్వహించబడింది. డిఎస్సి 2025 స్కామ్పై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలి. డిఎస్సి ప్రశ్నపత్రాల లీకేజీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. విద్యార్థులకు బకాయి ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలన్నారు. ఎన్నికల హామీ మేరకు నిరుద్యోగ యువతకు నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతిని వెంటనే అమలు చేయాలన్నారు. ఒక్కొక్క మండల హెడ్ క్వార్టర్లో రిలాక్స్ చేయాలనేటువంటి అభిప్రాయంతో మరి 6వ తారీఖు అంటే రేపు ఎల్లుండి బొబ్బులు టౌన్ అండ్ బొబ్బులు రూరల్ మండలంలో బొబ్బుల్లో రిలాక్స్ చేయాలని ఎంఆర్ఆర్ పేరుగా, అలాగే ఇంకా ఈ కార్యాచరణ ఉద్యమం పెంచాలని తద్వారా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు గౌరవ లోకేష్ గారు ఈ ఒత్తిడి చూసి గౌరవంగా రిజైన్ చేస్తే చాలా సంతోషం. ఉత్తరాంధ్రలో కొత్త పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై విజయనగరంలో సెమినార్ నిర్వహించారు. స్థానిక ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్లో ఛాంబర్ ఆఫ్ కామర్స్, రోటరీ క్లబ్ సెంట్రల్, బిఎన్ఐ విజయనగరం, శ్రీకాకుళం ఆధ్వర్యంలో సెమినార్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ జరిగింది. సింబోనిస్ టెక్నాలజీ సీఈఓ డాక్టర్ ఓ నరేష్ కుమార్, అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నేపథ్యంలో విజయనగరంలో పెట్టుబడులు ఉన్న అవకాశాలపై మాట్లాడారు. గీతం యూనివర్సిటీ నుంచి డాక్టర్ రమాదేవి కొత్త పారిశ్రామిక టెక్నాలజీ ప్రాజెక్టుల గురించి వివరించారు. ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో యువత ముందుకు రావాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాపుగంటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు జి జగదీష్, బిఎన్ఐ డైరెక్టర్ చంద్రమౌళి పాల్గొన్నారు. 5 international flights, it's not a joke. So COVID got pointed. So why I am telling this is, I want you to act as a pressure group on the government. If you don't act as a pressure group, things will not happen. But you are lucky to have a new airport in Vijayanagaram. That is a positive thing. Then 8 సంవత్సరాలు అయిందండి ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసి, చంద్రబాబు నాయుడు గారు, తర్వాత జగన్ గారు, ఓవర్. బట్ టిల్ నౌ దే హావ్ నాట్ మేడ్ ద కనెక్టివిటీ. వైజాగ్ నుంచి కోస్టల్ కారిడార్ పెడతా అన్నారు. వైజాగ్లో ఫార్మా సిటీలో 150 ఫార్మా కంపెనీస్ అదే. అక్కడి నుంచి రోడ్లు 12 ఫ్లైఓవర్లు వేయలేదు. 7 years బ్యాక్ స్టార్ట్ చేసిన దానికి ఇప్పుడు కూడా సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేదంటే వాట్ ఈస్ ద మీనింగ్? ఇఫ్ వీ కీప్ క్వైట్, వీఆర్ పుషింగ్. సమ్టైమ్స్ ఇట్ డజంట్ హ్యాపెన్, సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. సో మనం మాట్లాడకుండా ఊరుకుంటే నథింగ్ విల్ హ్యాపెన్ అండి. సో యువర్ ఎయిర్పోర్ట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. మన ఐటీ పార్క్, యూ టేక్ అవర్ ఐటీ పార్క్. సో విల్ టాక్ అబౌట్ డేటా సెంటర్స్. 22 years అయిందండి ఐటీ పార్క్ స్టార్ట్ చేసి. 4 hills ఉన్నాయి. Till now, water is coming only from a single borewell and an overhead tank for 4 IT hills. Bus station ko ఒక చిన్న bus stop ఉంది. Then a small police station ko 10 feet container ఉంది. Why I am telling you this అంటే, unless I was fighting, నేను చేయలేదు. చేసినా కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. So you have to be very aware and very active of so much happening now. ఈ last 2 years లో ఈ ఎంత అయిందో, ఈ మీరు ఫాలోఅప్ చేయకపోతే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాకపోతే, వీ విల్ బీ ఇన్ ఏ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్. సో వాట్ లోకేష్ గారు అండ్ చంద్రబాబు గారు ఇన్ లాస్ట్ 2 years, నో స్టేట్ ఇన్ ఇండియా, నో సిటీ ఇన్ ఇండియా,
గిరిజన హక్కులు చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష నేతలు గిరిజనుల ఆధ్వర్యంలో డుమ్రిగూడ మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు పాంగి పరశురాం, జడ్పీటీసీ జానకమ్మ, ఎంపీపీ బాకా సింహాచలం తదితరులు ప్రధాన ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. జీవో నెంబర్ 3/1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, హైడ్రో పవర్ ప్రాజెక్ట్ జీవోలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన యువతకు 100% ఉద్యోగాలు కల్పిస్తామన్న సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని స్పష్టం చేశారు. డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ ఆగస్టు 8న తలపెట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా పాలనా కేంద్రమైన విజయనగరం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహణ లోపం కొట్టుకొచ్చినట్లు కనిపిస్తుంది. చాలా ఏళ్ల కిందట నిర్మించిన పలు భవనాలు శిథిలావస్థకు చేరడం, కొన్ని విభాగాలు ఖాళీ కావడంతో ఆ ప్రాంతాల్లో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. దీంతో ఆయా ప్రాంగణాలు వీధి కుక్కలకు ఆవాసంగా మారాయి. పగటిపూట కూడా కుక్కలు గుంపులు గుంపులుగా సంచరిస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాయి. మరోవైపు సరైన పర్యవేక్షణ లేక మురుగు, చెత్తా చెదారం పెరిగిపోయి ముఖ్య కార్యాలయాల ముందు తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది. ఈ దారి గుండా రాకపోకలు సాగించే ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అందరి సమిష్టి కృషి ఫలితంగానే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించగలిగామని జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్ స్పష్టం చేశారు. ఇందులో భాగస్వాములైన అధికారులను, సిబ్బందిని కలెక్టరేట్ నుంచి నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో ఆయన అభినందించారు. ఈ సమావేశంలో రీసర్వే, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, 22A విడుదల చేసిన జీవో 444, రెవెన్యూ 1 PGRS వినతులపై సమీక్ష నిర్వహించారు. ఆగస్టు నెలకు సంబంధించి పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీని 3 రోజుల్లాగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. సెప్టెంబర్ నెలాఖరుకు మొత్తం 50 గ్రామాల రీసర్వే పూర్తి చేయాల్సి ఉందని, ఈ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాధించి తీరాలని స్పష్టం చేశారు. జీవో 444కి సంబంధించి సమీక్షిస్తూ VRO, MPDO లాగిన్లతో ఉన్న 22A దరఖాస్తులన్నింటినీ ఈ నెలలోగే పరిష్కరించాలని ఆదేశించారు. ఎక్కువ వస్తుంది. పట్టదారు పాస్బుక్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద మంత్ ఆఫ్ ఆగస్ట్. I know last 10 days గా తహసీల్దార్స్ అండ్ ఆల్ అదర్ స్టాఫ్స్ కూడా వేరే పని మీద బిజీగా ఉన్నారు కాబట్టి I was not going into the details, but I request your attention and concentration on these items which I am going to discuss today for the next 4-5 days. ఎందుకంటే ఈ 4-5 days లో మీరు చేయకపోతే విద్యార్థులు మత్తు పదార్థాల జోలికి వెళ్తే జీవితాలు నాశనం అవుతాయని విజయనగరం డీఎస్పీ ఎస్ రాఘవులు అన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్లో భాగంగా విజయనగరంలో సీతం ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సరదాగా ఎవరో చెప్పారని బలవంతంగా డ్రగ్స్, గంజాయి తదితర మత్తు పదార్థాలకు అలవాటు పడితే అవి మీ జీవితాలను అంధకారమయం చేస్తాయన్నారు. వాటికి దూరంగా ఉండాలని సూచించారు. విద్యార్థులు లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధనకు నిరంతరం కృషి చేయాలని, తల్లిదండ్రుల ఆకాంక్షలు నెరవేర్చాలని సూచించారు. డ్రగ్ అబ్యూజ్ అంటే వాటిని దుర్వినియోగం చేస్తే డ్రగ్ అబ్యూజ్ అవుతుంది. మనకి ఏదైనా మందుల్ని మనం గనక మోతాదుకి మించి సేవిస్తే, డాక్టర్ అనుమతి లేకుండా గనక మనం యూజ్ చేస్తే అది డ్రగ్ అబ్యూజ్ అవుద్ది. డ్రగ్ అడిక్షన్ అంటే మోతాదుకి మించి యూజ్ చేయడమే కాకుండా అది లేకపోతే ఇంక మనం జీవించలేని పరిస్థితి ఎదురైతే అది డ్రగ్ అడిక్షన్ అవుద్ది. అందరూ ప్లీజ్ కీప్ సైలెన్స్. ఎవరైతే మాట్లాడుకుంటారో వాళ్ళు పిలిచి అడుగుతాను నేనేం చెప్పాను అనేది. తప్పనిసరిగా అబ్బాయి మీరు రండి, వెళ్ళారా మీరే నీవా ఆ బంధించి పెట్టాడు. తర్వాత అన్నాడు సెల్ కూడా మంచిగా మా దగ్గరకు వచ్చి రోజుకి మెడిటేషన్ చేస్తున్నాడు, క్లాస్ వింటున్నాడు. ఇంక నేను ఎప్పుడు దాని జోలికి వెళ్ళను.
అన్న అంటే అయినా సరే నువ్వు ఒక్క 2-3 నెలలు మాత్రం క్లాస్ రా, నువ్వు ఆ సెల్ చేతిలో ఉంటే వద్దనుకున్న మనసు, ఎందుకంటే అలవాటు ఉన్నప్పుడు వద్దనుకున్న మనసు అటు పక్క లాగుతుంది. కాబట్టి దాని నుంచి మీరు ఎంత దూరంగా ఉంటారో మీ మనసుని మీరు అంత కంట్రోల్ చేసి, ఒకవేళ ఎవరికి చిన్న హ్యాబిట్ ఉన్నా దాన్ని ఇప్పుడే దాన్ని సమాప్తి చేసేయండి. కానీ దయచేసి మీరు పాడవద్దు, మీ ఇంటి వాళ్ళని పాడు చేయొద్దు, వాళ్ళని బకారీలుగా చెయ్యకండి, దేశాన్ని పాడు చేయకండి. ఇది మీ చేతుల్లో ఉంది, భవిష్యత్ అంతా మీ మీద ఆధారపడి ఉంది. కాబట్టి మేము మిమ్మల్ని కోరేది ఈరోజు మేము ఇంతలాగా వచ్చాము అంటే మీ భవిష్యత్. రెండో భద్రతగా భావించే రామతీర్థం ఉన్న పవిత్ర విజయనగరం గడ్డపై శ్రీరాముడు అంటే ప్రజలకు ప్రాణం. ఏ మూల చూసినా రాముల వారి గుళ్ళు కనిపిస్తాయి. అలాంటి జిల్లాలో భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ నిర్వాసితుల కాలనీలో మాత్రం దేవుడి విగ్రహాలు గుడి లేక ఒక మూలను పడి ఉండడం తీవ్ర ఆవేదన కలిగిస్తుంది. విమానాశ్రయం కోసం మరడపాలెం గ్రామం ఖాళీ కావడంతో అక్కడ పూజలు అందుకున్న దేవాలయాలు కోల్పోవలసి వచ్చింది. కొత్త కాలనీలో గుడులు నిర్మిస్తామన్న హామీ నెరవేరలేదు. కాంట్రాక్ట్ బిల్లులు రాక గుడి నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో అమ్మవారి విగ్రహాలకు సూరమ్మ అనే భక్తురాలు ఇంట్లో భద్రపరిచారు. దేవుడికి నిత్య పూజలు నోచుకొని దుస్థితి నెలకొంది. మరోవైపు ఆధార్ అడ్రస్ల మార్పు వల్ల 70 మందికి పరిహారం అందక, కొబ్బరి తోటలు నష్టపరిహారం రాక, ఉపాధి లేక ఆ కుటుంబాలు అల్లాడిపోతున్నాయి. రాములవారి నేలపై తమ గుడి కట్టించి తమ బ్రతుకులకు న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరలు నింగి కంటిన తరుణంలో ప్రభుత్వం సబ్సిడీపై బియ్యం పంపిణీ చేపట్టింది. అందులో భాగంగా ఎంవీపీ రైతు బజార్లో ఏర్పాటు చేసిన సబ్సిడీ బియ్యం కౌంటర్ను తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి ప్రారంభించారు. ఈ కౌంటర్ ద్వారా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి స్టీమ్ బియ్యం కిలో 52 రూపాయలు, పచ్చి బియ్యం 50 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా వెలగపూడి విద్యాధరి మాట్లాడారు. బహిరంగ మార్కెట్లో బియ్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బియ్యం కార్డుదారులకు మాత్రమే నెలకు 10 కిలోల బియ్యాన్ని కిలో 52 రూపాయలకు అందజేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని బియ్యం కార్డుదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మార్కెట్లో ధరలు అత్యధికంగా పెరుగుతున్న కాంటెక్స్ట్లో చూసుకొని రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరికీ కూడా మనము రైతు బజార్లో స్పెషల్ కౌంటర్స్ పెట్టడం జరిగింది. ఈ స్పెషల్ కౌంటర్స్లో మనం 2 వెరైటీస్ ఆఫ్ రైస్ తక్కువ ప్రైస్కి తెల్ల రేషన్ కార్డ్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ కూడా తక్కువ ప్రైస్కి మనం అమ్మడం జరుగుతుంది. ఈ విధంగా చూసుకుంటే మనము ఒకటి రా రైస్ ఇస్తున్నాము, రెండోది స్టీమ్డ్ రైస్ ఇస్తున్నాము. రా రైస్ కేజీ 50 రూపాయలు, స్టీమ్డ్ రైస్ కేజీ 52 రూపాయల చొప్పున అమ్మడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క రేషన్ కార్డ్ హోల్డర్కి కూడా 10 కేజీల చొప్పున, 10 కేజీలు వచ్చి మ్యాక్సిమం లిమిట్ అండి, 10 కేజీల చొప్పున ఈ కౌంటర్స్లో వాళ్ళు వచ్చి రైస్ కొనుక్కోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ రైస్ రేషన్ షాప్లో వచ్చేదానికి అదనంగా ఈ 10 కేజీలు తెల్ల రేషన్ కార్డ్ హోల్డర్లందరికీ కూడా గవర్నమెంట్ తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది. మన సిటీలో చూసుకుంటే అన్ని రైతు బజార్లో కలిపి 7 రైతు బజార్లలో మనము ఈ కౌంటర్స్ అనేవి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. సో కావున రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా ఈ ఫెసిలిటీని బాగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎంవీపీ రైతు బజార్లో తెల్ల కార్డుదారులకు రేషన్ షాపులో రేషన్ బియ్యం కాకుండా అదనంగా 10 కిలోలు స్టీమ్డ్ రైస్ 50 కేజీ 52 రూపాయలు, రా రైసు 50 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు పేద ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే బయట 60 నుంచి 65 రూపాయలు మార్కెట్లో ఉంది. ఆ మార్కెట్ నియంత్రణ కొరకు పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఈరోజు ఎంవీపీ రైతు బజార్లో జేసీ విద్యాధరి మేడం గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. కంబాలకొండ అభయారణ్యం ముడిసర్లవ జలాశయ పరిరక్షణకు సంబంధించిన విచారణను ముందుకు జరపడానికి హైకోర్టు అంగీకారం ప్రజా ప్రయోజనానికి శుభ పరిణామని జల్ బిరాదరి జాతీయ కన్వీనర్ బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యం ముడిసర్లవ త్రాగునీటి జలాశయం దాని పరిసర సహజ నీటి ప్రవాహాల పరిరక్షణకు సంబంధించి తాను దాఖలు చేసిన పిటిషన్ ధర్మాసనం ముందు ప్రస్తావనకు వచ్చిందని తెలిపారు. ఈ కేసు మొదట సెప్టెంబర్ 2న విచారణకు నిర్ణయించబడిందని, అయితే పిటిషన్లు
ప్రస్తావించిన సింహాచలం కొండలు ప్రాంతంలో భూమిని చదును చేయడం, వృక్షాల తొలగింపు, ఇతర నిర్మాణ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, విచారణ ఆలస్యం వల్ల ప్రజలు త్రాగునీటి వనరులకు, సహజ పర్యావరణ వ్యవస్థకు కోలుకోలేని నష్టం సంభవించే అవకాశం ఉందని పేర్కొంటూ దాఖలు చేసిన ఎండోర్స్మెంట్ పిటిషన్ను గౌరవ ప్రధాన న్యాయమూర్తి పరిశీలించడం సంతోషంగా ఉందన్నారు. అంటే అధికారులందరికీ, అలాగే అధికారులతో పాటు బుడసర్లోవా రిజర్వాయర్, ఎందుకంటే మన రిజర్వాయర్ పక్కన ఉంది కాబట్టి ఆ సింహాచలం ఏరియాలో కడుతున్న డేటా సెంటర్ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను అడుగుతున్నది ఏంటంటే, దేశంలో ఉన్న మన పర్యావరణ చట్టాలని ఫాలో అవుతున్నారా లేదా అన్నది ఉద్దేశమే తప్ప వేరే ఆలోచన ఏం లేదు. దేశంలో ఉన్న పర్యావరణ చట్టాలని ఫాలో అవ్వమని అడుగుతున్నాం. అలాగే వైల్డ్ లైఫ్ యాక్ట్ని, ఎందుకంటే కంబాలకొండ దగ్గర ఉన్న పరిసర ప్రాంతాల్లో కంబాలకొండ అనేది వైల్డ్ లైఫ్ శాంచురీ. వైల్డ్ లైఫ్ శాంచురీకి ఒక పర్యావరణ నిబంధన ఉంది. ఏమంటే దాని చుట్టూ 10 కిలోమీటర్ల రేడియస్లో ఏది కూడా కన్స్ట్రక్షన్ చేయకూడదని. ఇప్పుడు ఆల్రెడీ విశాఖపట్నంలో చూసాం, ముడుచుర్ల రిజర్వాయర్ ఎండిపోయింది. నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మన ఈ ప్రభుత్వ అధికారులు కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ కడుతున్న వాళ్ళు కానీ, మీరు ఈ దేశంలోని చట్టాలను ఉల్లంఘించకండి. నేను అదొక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను. డెఫినెట్గా వాళ్ళ తరపున ఎవరు నిలబడడానికి రాలేదు. మొన్న సిజిమలి వచ్చేసరికి, నియంగర్ వచ్చేసరికి అందరూ వచ్చారు, అడ్డారు. కానీ సిజిమలి వచ్చేసరికి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది, బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉంది, వాళ్ళు అడ్డడంలా. కానీ ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అడ్డుతుందంటే వాళ్ళు అడ్డడంలా. ఇదివరకు దీన్ని ఆపేసిన ఇందిరా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ అడ్డుతారంటే వాళ్ళు ఆపడంలా. ఎందుకంటే అందరికీ కూడా ఫండ్స్ ఇస్తున్నారు వేదాంత వాళ్ళు. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు? ఈ మైన్స్ తవ్వే ఇస్తున్నారు. ఆ మైన్స్ తో ఇప్పుడు పిఎం ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన అని ఒకటి ఉంది. ఆ పిఎం ఖనిజ క్షేత్ర కళ్యాణ్ యోజన అంటే గిరిజన కళ్యాణం కాదండి, మైనింగ్ మాఫియా కళ్యాణం. అది డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ ఖర్చు పెట్టి రోడ్లు ఎవరి గురించి చేస్తున్నామంటే వీఆర్ లేయింగ్ ద రోడ్స్ ఫర్ ద మైనింగ్ కంపెనీస్. కాబట్టి అక్కడ ఎలాగైతే డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఆగిపోయిందో, ఇక్కడ కూడా డబుల్ ఇంజిన్ సర్కారే. కాబట్టి అక్కడ వేదాంత వాళ్ళు వచ్చారు, ఇక్కడ అదానీ వాళ్ళు వచ్చారు. ఇక్కడ అదానీ వచ్చి డేటా సెంటర్ పెడతానంటే హడావుడిగా ఫౌండేషన్ వేస్తారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, మీకు అనుమతులు లేకుండా ఫౌండేషన్ స్టోన్ వేయొద్దని. ఎవరు అనుమతులు తీసుకొని వేశారండి ఫౌండేషన్ స్టోన్? అక్కడ పర్వత ప్రాంతాల్లో అది చెయ్యొచ్చా? ఎందుకు మీరు పట్టించుకోవడం లేదు? ఎందుకు? మత్తు పదార్థాల వినియోగరహిత సమాజం మనందరి లక్ష్యం కావాలని నగర పోలీస్ కమిషనర్ శంకరవ్రత బాగ్చి పేర్కొన్నారు. బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యాన డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో 10 కోట్ల వ్యసన విముక్తి ప్రతిజ్ఞల మహా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ జరిగింది. సిపి శంకరవ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై మీడియా మిత్రులతో మత్తు పదార్థాల వినియోగానికి దూరంగా ఉందాం, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు అవుదాం అంటూ ప్రతిజ్ఞ చేయించారు. సరదాగా మొదలైన డ్రగ్స్ వినియోగం చివరకు బానిసలైన చేసి జీవితాలు ఛిద్రం చేస్తుందని తెలిపారు. అందువల్ల ఈ యువత ఈ మహమ్మారికి దూరంగా ఉండి మంచి జీవితాన్ని సొంతం చేసుకోవాలని పిలుపునిచ్చారు. యువత ఎక్కడైనా డ్రగ్స్కు బానిసే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే తమకు సమాచారం అందించాలని, అలాంటి వివరాలను గోప్యంగా ఉంచుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బికే రామేశ్వరి, జర్నలిస్టుల సంఘం నాయకులు శ్రీనుబాబు పాల్గొన్నారు. డ్రగ్ ప్రాబ్లం తగ్గింది, కానీ ఇప్పుడు కూడా మన ఊళ్ళో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఆల్కహాల్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంది. మొన్ననే ఒక డిఅడిక్షన్ సెంటర్ నుండి నాకు కాల్ వచ్చింది, నా భర్త డిఅడిక్షన్ సెంటర్లో పెట్టాము, మళ్ళీ డ్రగ్ కోసం వెళ్తున్నాడు. వెంటనే నేను టాస్క్ ఫోర్స్కి అప్పచెప్పాము. నేను చెప్పాను ఫాలో చేయాలి, అతను ఎక్కడ డ్రగ్ కొంటాడు అప్పుడు డైరెక్ట్గా డ్రగ్ అమ్మేవాడు అతన్ని పట్టుకోండి. ఆ విధంగా పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ వ్యక్తి జైల్లో ఉన్నాడు. ఎవరు డ్రగ్ కొనడానికి వెళ్ళాడు, మళ్ళీ అతన్ని డిఅడిక్షన్ సెంటర్కి పంపడం జరిగింది. ఆ భార్య చాలా సంతోషంగా నాకు కాల్ చేసి కృతజ్ఞతలు తెలియజేశాడు. సో ఇలాగే మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం, ఈ డ్రగ్ మహమ్మారి అరికట్టడం మన అందరిది బాధ్యత. నషాముక్త్ వైజాగ్, నషాముక్త్ ఆంధ్రప్రదేశ్, నషాముక్త్ భారత్ సృష్టించడం, తయారు చేయడం మన అందరిది బాధ్యత. ఈ బాధ్యత మన అందరిది. అందుకే ఒక ముఖ్యమైన అందులో కీలకమైన అంశం వచ్చేసి ఇన్ఫర్మేషన్, సమాచారం. కాబట్టి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైనా మందు త్రాగి అల్లరి చేస్తే నాకు ఖచ్చితంగా మీరు వాట్సాప్ ద్వారా కాల్ చేయండి.
రాష్ట్రంలోని విద్యారంగ సమస్యలకు పరిష్కారాన్ని కోరుతూ ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం కళాశాల బంద్కు పిలుపునిచ్చింది. దీన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఏబీవీపీ విశాఖ జిల్లా కమిటీ కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ప్రతినిధులు మాట్లాడారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 6,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, అన్ని విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి అకాడమిక్ క్యాలెండర్ ప్రకటించాలని, సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీ అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలని అన్నారు. జిల్లాకు ఒక ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీనికి గల కారణం ఏంటి అంటే ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన గలమెత్తే విధంగా ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో మా యొక్క ప్రధాన డిమాండ్లు ఏంటి అంటే ఏదైతే రాష్ట్రంలో గత పూర్వం ఏదైతే ఉన్నటువంటి ప్రభుత్వం నుంచి పేరుకుపోయినటువంటి ఏవైతే స్కాలర్షిప్ బకాయిలు ఏవైతే ఇంకా పెండింగ్లో ఉన్నాయో దాన్ని ఒకసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విడుదల చేస్తాం, విద్యార్థులందరికీ కూడా పెద్దపీఠం వేస్తామన్న ఏదైతే యువగలంలో మాట ఇచ్చినటువంటి నారా లోకేష్ గారు ఈరోజు ఏబీపీ మిమ్మల్ని ఒకటే ప్రశ్నిస్తోంది. ఏదైతే ఆ రోజు యువగలంలో ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి ఆ నోరు ఈరోజు మోగబోయింది అని చెప్పేసి ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తోంది. అలానే ఏదైతే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కార్పొరేట్ దందాల మీద, కార్పొరేట్ మాఫియా మీద మీరు ఉక్కుపాదం మోపుతా అన్నారు కదా, ఆ ఉక్కుపాదానికి పక్షవాతం వచ్చిందని చెప్పేసి ఏబీపీ రోజు ప్రశ్నిస్తూ ఉంది. దీని కనుక మీరు ఖచ్చితంగా మీ దృష్టిలోకి తీసుకొని ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలపైన మీరు పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి పూర్తి స్థాయిలో సొల్యూషన్ కానీ కనిపెట్టకపోతే ఏబీపీ రోజు ఏదైతే చిన్న స్థాయిలో ఇలా ఉద్యమాలకు పిలుపునిచ్చిందో రేపటి రోజు మీ సెక్రటరీ ముట్టడించడానికి కూడా ఏబీపీ వెనకాడదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అలానే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకాన్ని అందరికీ కూడా ఏబీవీపీ రేపు ఏదైతే ఆగస్టు 5వ తారీఖున బుధవారం నాడు ఏబీవీపీ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పూర్తి స్థాయిలో పేద విద్యార్థుల సహాయార్థం శక్తి ఎంపవరింగ్ విమెన్ అసోసియేషన్ ఈ నెల 8న నగరంలోని ఒక హోటల్లో మ్యూజికల్ మాషప్ కార్యక్రమం నిర్వహించనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం డాబా గార్డెన్స్ విజయ్ ప్రెస్ క్లబ్లో జరిగింది. అసోసియేషన్ అధ్యక్షురాలు పైడి రజని సమక్షంలో నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు పైడి రజని మాట్లాడారు. పేద విద్యార్థుల సహాయార్థం ఈ నెల 8న నిర్వహించనున్న మ్యూజికల్ మాషప్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గతంలో అసోసియేషన్ ద్వారా చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. మహిళా ఉత్సవాన్ని, అలాగే మన ట్రెడిషన్స్ని, మన సాంప్రదాయాల్ని దేశ విదేశాల్లో చాటి చెప్పే గొప్ప కార్యక్రమాల్ని ఎన్నో చేశాము. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని కొంచెం అవేర్నెస్ కలిగించడానికి, అలాగే ముఖ్యంగా పేద పిల్లలకి, చదువుకునే పిల్లలకి శక్తి తరఫున వాళ్ళకి చదువుకోవడానికి ఫీజులు కట్టడం, వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం, వాళ్ళకి కావలసిన ఐటమ్స్ అన్నీ ఇన్ని సంవత్సరాలుగా ఏవిఎన్ కళాశాల నుంచి అక్కడ ఉన్న పిల్లలకి, బయట పిల్లలకి, చదువుకోలేని పరిస్థితిలో చదువుని వదిలేసే పిల్లలకి మనకి తోచిన హెల్ప్ చేయడం, అలాగే చాలామంది పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళ ట్రీట్మెంట్కి కావాల్సిన అమౌంట్ ఇవ్వడం, ఇలాంటి కార్యక్రమాలు చాలా చేశాను మా శక్తి సంస్థ ద్వారా చేస్తూనే ఉన్నామండి. అయితే ఈ మ్యూజికల్ మాషప్ అని ఈ కార్యక్రమం ఇది ఎంటర్టైన్మెంట్ కోసం రూపొందించినప్పటికీ దీని వెనక ఉన్న కాజ్ ఏంటంటే చిన్న పిల్లలకి బుక్స్ అంటే ఈసారికే ఇచ్చేయాలి, కొంచెం లేట్ అయింది ఈ సంవత్సరం, అయినా సరే ఈ కార్యక్రమం ద్వారా ఈ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఈ మెయిన్ ఆబ్జెక్టివ్ని చాటి చెప్పడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందండి. ఆకర్షణీయమైన స్కీముల ద్వారా డబ్బులు కట్టించుకొని ఫ్లాట్లు ఇవ్వకుండా దేశవ్యాప్తంగా లక్షలాది మందిని ఆర్థిక ఇబ్బందులకు గురి చేసిన వెల్ఫేర్ బిల్డింగ్స్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యంపై చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా కావలికి చెందిన సీనియర్ వెల్ఫేర్ మార్కెటింగ్ పర్సన్ అండ్ కోఆర్డినేటర్ పి మధుసూదన్ రావు అభ్యర్థించారు. ఈ మేరకు విశాఖ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో సిపి శంకబ్రత బాగ్చికి ఆయన వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వెల్ఫేర్ బిల్డింగ్స్ ఎస్టేట్ కంపెనీ ద్వారా తనను నమ్మించి స్కీములు కట్టి మోసపోయిన బాధితులకు జరిగిన అన్యాయాన్ని మీడియా ఎదుట ఏకరువు పెట్టారు. సంవత్సరాలు దాటిన బాధితులకు న్యాయం అందని ద్రాక్ష అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని అభ్యర్థించారు. తర్వాత డబ్బులు జనాలకి కంపెనీ ఇవ్వకపోవడం వలన సిపి గారిని కలవడానికి వచ్చాను. సిపి గారు పర్మిషన్ ఇచ్చారు. కంపెనీ వచ్చేసి
రూపాయల దగ్గర నుంచి కూడా ప్రజలతో కట్టించుకున్న దానికి సెక్యూరిటీగా కంపెనీ కుసిలివాడ ప్లస్ అక్కడ కొన్ని ఆస్తులన్నీ కూడా కంపెనీ ఆస్తులు అని చెప్పేసి సెక్యూరిటీ కింద పెట్టించుకున్నారు. కానీ అవి కంపెనీ కాదు, అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ కూడాను. అవన్నీ ఇప్పుడు అక్కడ చూసుకుంటే కట్టిన కస్టమర్లకి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఇప్పుడు దాకా డబ్బులు ఇవ్వలేదు. అడిగే కొంది కంపెనీ కొంతకాలం ఏం చెప్పిందంటే డబ్బులు కట్టిన వాళ్ళకి కంపెనీ పేమెంట్ కొంత ఇస్తూ వచ్చింది. తర్వాత ప్రజల దగ్గర వసూలు చేసిన డబ్బులు మొత్తాన్ని కూడా కంపెనీ వచ్చేసి ఆస్తులుగా కొంత కొన్నది. తర్వాత పేమెంట్స్ వచ్చేసి జనాలకు డబ్బులు లేట్ అయ్యే లోపల మేము అడిగాము, డబ్బులు ఇవ్వలేము, స్క్వేర్ ఫీట్ వచ్చేసి 500 లెక్కన రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు రోజు జనాల దగ్గర నుంచి. డబ్బులు ఇవ్వకపోతే అడిగే లోపల ఇప్పుడు ఏమంటున్నా డబ్బులు ఇవ్వలేము, స్క్వేర్ ఫీట్ వచ్చేసి 100 రూపాయల లెక్కన, గజం వచ్చేసి 100 రూపాయల లెక్కన తీసుకోండి అని చెప్పి రేట్లు వేసేసి సైట్ ఇస్తామంటున్నారు. సైట్ ఇవ్వడానికి పోయి మళ్ళీ జనాలను కంపెనీని అడిగితే ఇప్పుడు సైట్లు లేవు అని చెప్పేసి కూడా ఎండీ గారు దొరకటం లేదు. విజయప్రసాద్ గారు ఆయన వచ్చేసి హైదరాబాద్ సెటిల్ అయిపోయినారు. కంపెనీ యొక్క ఆస్తులు మొత్తం కూడా అమ్మేసుకుంటున్నారు. ఆల్రెడీ ఆయన మీద ఒరిస్సా గవర్నమెంటు కోర్టు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఆయన్ని 4 నెలలు జైల్లో నుంచి బయటకు వచ్చాడు ఆయన. తర్వాత ప్రతి ఆస్తిని కూడా కంపెనీ ఆస్తుల్ని అమ్మేసుకుంటున్నాడు. జనాలకైతే ఇండియా మొత్తం కూడా 8 రాష్ట్రాల్లో ప్రజలకు డబ్బులు ఇంకా ఇవ్వాల్సి ఉంది. చిన్న అమౌంట్స్ అని చెప్పేసి 500 రూపాయలు కట్టిన అమౌంట్లు కూడా ఇవ్వకుండా 5,000 వరకు అయితే ఇవ్వము అని అబ్జెక్షన్ పెడుతున్నాడు. తర్వాత ఆయన చుట్టూ తిరిగితే ఆయన దొరకటం లేదు. సరే ఈయన ఇక్కడ దొరకట్లేదని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళాము. హైదరాబాద్ వెళ్తే మా కంపెనీ ఓన్ ఆఫీస్ ఉండింది. ఆడ పిలిస్తే ఆడ మాట్లాడిన తర్వాత పోయిన తర్వాత ఆయన ఈ బౌన్స్ని పెట్టించి మమ్మల్ని కొట్టించబోయాడు. ఇచ్చిన ఆస్తులు ఏదైతే ఉన్నాయి పలు రకాల అనారోగ్య సమస్యలతో చికిత్స పొందిన అనంతరం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబాలకు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ చెక్కులను అందజేశారు. సీతంపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన ఈ చెక్కులను అందజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళల్లో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందన్నారు. అనేక ఆరోగ్య సమస్యలతో చికిత్స పొంది అనంతరం సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న దాదాపు 21 మంది చెక్కులను అందజేసినట్లు చెప్పారు. పేదల ఆరోగ్య పరిరక్షణకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దక్షిణ నియోజకవర్గం సంబంధించి సుమారు 18 చెక్కులు రావడం జరిగింది. 18 కుటుంబాలకి 22 చెక్కులు, సుమారు 7 లక్షల రూపాయలు పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించడం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి ఎప్పుడు ఏ పెట్టినా కూడా ప్రతి ఒక్కరికి కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేదల జీవితాలని కాపాడుతున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరైనా మా సోదరులకి ఇబ్బందులు ఉన్నా, ఇంకెవరైనా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవాలని ఉన్నా కూడా మా దృష్టికి వస్తే కంపల్సరీగా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. విశాఖ వేదికగా మరో ప్రపంచ రికార్డు సాధనకు ప్రయత్నం జరిగింది. అక్కైపాలెం పోర్టు స్టేడియం 14 కిలోమీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని తీర్చిదిద్దే నూతన ప్రపంచ రికార్డును నిర్మించే ప్రయత్నానికి వేదికైంది. దేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచే కాకుండా అమెరికా, యూకే, బెల్జియం, మలేషియా, సింగపూర్, దుబాయ్ తదితర ప్రాంతాల నుంచి చేతితో అల్లిన జాతీయ పతాకాలను వందలాది మంది పంపారు. వీటితో లార్జెస్ట్ క్రోచెట్ బంటింగ్ కార్యక్రమం నిర్వహించారు. మహిళా మనో వికాస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు తిరంగా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఒక నూతన శక్తికి ప్రదర్శించింది. భారతదేశంలోని విభిన్న రాష్ట్రాల నుంచి మహిళలు, చిన్నారులు ప్రత్యేకంగా తయారు చేసిన 40,000కు పైగా జాతీయ పతాకాలను ఒక క్రమ పద్ధతిలో స్టేడియంలో వేలాడదీశారు. గతంలో ఉన్న 11.78 కిలోమీటర్ల పొడవైన జాతీయ పతాకం తీర్చిదిద్ది నెలకొల్పిన రికార్డును అధిగమిస్తూ 14 కిలోమీటర్ల పొడవైన భారత జాతీయ పతాకాన్ని తయారు చేసే దిశగా నిర్వాహకులు కృషి చేశారు. తల్లిపాలు ఇవ్వడం అనేది శిశువులు, తల్లుల ఆరోగ్యం మరియు శ్రేయస్సును కాపాడడానికి మనం తీసుకోగల అత్యంత శక్తివంతమైన, ప్రభావవంతమైన చర్యల్లో ఒకటి అని డాక్టర్ ప్రియాంక తెలిపారు. విశాఖలో మెడికవర్ హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ శిశువులకు తల్లిపాలు ప్రకృతి ప్రదర్శించిన సంపూర్ణ ఆహారం అన్నారు. ఇవి సమతుల్యత పోషకాలను అందించడమే కాకుండా
రోగ నిరోధక శక్తిని పెంచే ముఖ్యమైన ప్రతిరక్షకాలుగా అందిస్తాయని తెలిపారు. దీనివల్ల చిన్నారుల్లో ఇన్ఫెక్షన్లు, ఆస్తమా మరియు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని అన్నారు. అంతేకాకుండా మెదడు అభివృద్ధి కూడా ఉత్తమంగా జరుగుతుందని తెలిపారు. తల్లులకు కూడా తల్లిపాలు ఇవ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయన్నారు. ఇది ప్రసవానంతరం కోలుకునే ప్రక్రియను వేగవంతం చేస్తుందని తెలిపారు. అలాగే భవిష్యత్తులో రొమ్ము క్యాన్సర్ మరియు అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని అన్నారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల విడుదలయ్యే హార్మోన్లు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా తల్లి శిశువు మధ్య ప్రేమ, ఆప్యాయతను పెంచుతాయన్నారు. బట్ బేబీ హెల్త్ ప్రమోట్ చేసే ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. లైక్ బ్రెస్ట్ మిల్క్లో యాంటీబాడీస్ ఉంటాయి, గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అండ్ కొన్ని యాంటీ ఇన్ఫెక్టివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, హార్మోన్స్ ఉంటాయి, ప్రీబయోటిక్స్ ఉంటాయి. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బేబీస్కి బెనిఫిట్స్ ఉంటుంది, ప్లస్ మదర్స్కి కూడా ఈక్వల్లీ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో బేబీస్లో ఏంటంటే ఫస్ట్ 2 years ఇన్ఫెక్షన్స్ రిస్క్ చాలా వరకు తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల. ఎస్పెషలీ డయేరియా, పిల్లల్లో మనము విరోచనాలు కామన్గా చూస్తూ ఉంటాము. అండ్ లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ అని అంటాము, ఇయర్ ఇన్ఫెక్షన్స్, వీటన్నిటి రిస్క్ ఫస్ట్ 2 yearsలో బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల చాలా వరకు తక్కువగా ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్సే కాదు, కొన్ని డిసీజెస్ లైక్ పిల్లల్లో ఈ మధ్య ఒబేసిటీ కూడా కామన్గా చూస్తున్నాము. ఒబేసిటీ, అలర్జీస్, ఎగ్జిమా, ఆస్తమా, వీటన్నిటి రిస్క్ కూడా తగ్గుతుంది. ప్లస్ పిల్లల్లో ఏంటంటే లుకీమియా అనే క్యాన్సర్ కూడా కామన్గా చూస్తూ ఉంటాము. ఆ క్యాన్సర్ రిస్క్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తగ్గుతుంది. అండ్ కొన్ని క్రానిక్ కండిషన్స్ లైక్ ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ అని అంటాం. సో ఇవన్నీ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల రిస్క్ అనేది తగ్గుతుంది అండ్ హెల్త్ కూడా బెటర్గా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ దిస్, పిల్లల్లో ఇంటెలిజెన్స్ లైక్ ఐక్యూ లెవెల్ కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల బెటర్గా ఉంటుంది. అండ్ మదర్స్లో వస్తే, మదర్స్లో కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల. అండ్ మదర్స్లో కూడా హైపర్ టెన్షన్ లైక్ హై బ్లడ్ ప్రెషర్స్ కానీ, డయాబెటీస్ రిస్క్ కానీ, కార్డియాక్ డిసీజెస్, హార్ట్ డిసీజెస్ రిస్క్, ఇవన్నీ కూడా తగ్గుతాయి బ్రెస్ట్ ఫీడ్ చేయడం వల్ల. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ఏపీ జెన్జెడ్ వార్డ్ టౌన్ హాల్ సమావేశాలు. డిఎస్సీ అవకతవకలపై మండిపడిన వైసీపీ నేతలు. డ్రగ్స్ రహిత సమాజం మనందరి లక్ష్యం కావాలి. సమాచారం ఇచ్చి సహకరించండి. డ్రగ్స్ కు దూరంగా ఉందామంటూ ప్రతిజ్ఞ చేయించిన సిపి శంకబ్రత బాక్షి. బహిరంగ మార్కెట్లో భారీగా పెరిగిన బియ్యం ధరలు. రైతు బజార్లో ప్రత్యేక కౌంటర్ల ద్వారా పేదలకు సబ్సిడీపై బియ్యం పంపిణీ. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.